భారత్లో నష్టపోని వ్యాపారం అంటే ఒకే రహస్యం. మనిషి రోజు అవసరపడే రంగాన్ని ఎంచుకోవటం. ఆహారం, విద్య, ఆరోగ్యం, నిత్యావసరాలు, నివాసం ఇవి ఇప్పటికీ డిమాండ్ తగ్గని రంగాలు. ఉదాహరణకు చిన్న టిఫిన్ సెంటర్ లేదా హోమ్ ఫుడ్ డెలివరీ ప్రారంభిస్తే తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఆహారం ప్రతిరోజు అవసరం. అదేవిధంగా ట్యూషన్ క్లాస్ లేదా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిస్తే విద్యార్థుల వల్ల నిరంతర ఆదాయం ఉంటుంది. కిరాణా దుకాణం కూడా ఎప్పటికీ నిలిచే వ్యాపారం. ఎందుకంటే ప్రతి ఇంటికి రోజు సరుకులు కావాలి. అలాగే చిన్న స్థాయిలో ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదా ఫార్మసీ ప్రారంభించడం కూడా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. కానీ వ్యాపారం విజయవంతం కావాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. కస్టమర్కు ఉపయోగపడే సేవ ఇవ్వాలి. మంచి నాణ్యత, సరైన ధర మరియు చిన్న అదనపు సౌకర్యం కల్పించాలి. ముఖ్యంగా హోమ్ డెలివరీ ఉంటే మీ దగ్గరికి కస్టమర్ తిరిగి వస్తాడు. మొదట చిన్నగా ప్రారంభించి క్రమంగా విస్తరించడం ఉత్తమ మార్గం. మార్కెట్ అవసరాన్ని అర్థం చేసుకొని పనిచేస్తే ఈ రంగాల్లో నష్టానికి అవకాశం చాలా తక్కువ.